BRS will again form the government in Telangana whenever the election comes, number one. And KCR will again become the Chief Minister. I am promising you, after becoming Chief Minister of Telangana again, I will give you the first interview. ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి పేరు ఏదైనా పార్టీ మాత్రం ఒక్కటే. 2001లో పార్టీ పెట్టి దాదాపు 14 సంవత్సరాలు రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటమే పరమావధిగా, ఉద్యమమే అజెండాగా, రాజకీయాల్లో మంటలు రేపి అధికారంలో ఉన్న పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి తెలంగాణలో సకల జనుల్లో ఒక్కతాటి మీదకి తెచ్చి మానవ హారాలు, వంట వార్పులు, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మెలు, ఇలా తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తపనను రెట్టింపు చేసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఉరకల పెట్టించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజకీయాలను శాసించిన ఘనమైన చరిత్ర అప్పటి టీఆర్ఎస్ది, ప్రస్తుత బీఆర్ఎస్ది. కానీ 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారానికి దూరమైన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడంతో పార్టీ వేగంగా పతనం వైపు ప్రయాణిస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలం కలిసి వచ్చిన రోజు రాష్ట్రాన్ని విడిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకున్న కేసీఆర్ గారు ప్రస్తుతం కాలం కలిసి రాక రాజకీయ క్రీడలో వెనకబడ్డారు. 2023లో ఆ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయ చదరంగంలో ఎదురెదాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన తప్పిదాలు, వాటికి సంబంధించిన కేసులు, అరెస్టులు, విచారణలు, పార్టీని వీడివెళ్తున్న నాయకులు, కలిసిరాని ఎన్నికల ఫలితాలు, ప్రజల్లో పార్టీ పట్ల సన్నగిలుతున్న విశ్వాసం, 2 జాతీయ పార్టీల రాజకీయాల్లో నలిగిపోవాల్సిన పరిస్థితి, ఇలా బీఆర్ఎస్కు అష్టదిగ్బంధం చేసిన అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడడానికి కారణాలేంటి? గడ్డు కాలాన్ని దాటి బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పూర్వవైభవం సాధించడం సాధ్యమా? మళ్లీ పైకి లేస్తుంది అంటారా? బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్లో అదరగొట్టేస్తుంది కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ముందుగానే మీకు ఒక ప్రశ్న, భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది మళ్ళీ పుంజుకుంటుందా లేదా ఇంకా చతికిలబడిపోతుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలంగాణలో గత 10 సంవత్సరాలకు అధికారంలో ఉండి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ తిరిగి మరోసారి అధికారంలోకి వస్తాం అనే నమ్మకంతో 2023 ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ 2023 డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు ఆ పార్టీ ఊహించిన దానికంటే భిన్నంగా రావడంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైన 39 స్థానాల్లో విజయం సాధించి కాస్త గౌరవప్రదమైన సంఖ్యలోనే అసెంబ్లీ స్థానాలని ఖాతాలో వేసుకోగలిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ పరాభవానికి కారణమైన పరిపాలనాపరమైన కారణాలను పక్కన పెట్టి రాజకీయ కారణాల గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నేతల వ్యవహార శైలి, బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న వర్గపోరు, వీటికి తోడు అతి విశ్వాసంతో బీఆర్ఎస్ నాయకత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఇలాంటివన్నీ ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పునాదులు పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ మీద, ఆత్మగౌరవం మీద ఏర్పడ్డాయి. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఆ పార్టీ పేరుని జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితిగా మార్చి రాజకీయాలు చేయాలని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాన్ని మెజారిటీ తెలంగాణ సమాజం అంగీకరించలేదు. పార్టీ నుంచి తెలంగాణ పేరును తొలగించడంతో ఆ పార్టీకి తెలంగాణకు ఉన్న పేగుబంధం తొలగిపోయింది అని అప్పటి ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారం చాలా వరకు ప్రజలకు చేరింది. రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉపయోగించుకోవడం తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదీకాక పార్టీ పరిపాలన ఎంత గొప్పగా ఉన్నా కూడా వరుసగా 2 సార్లు గెలిచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత అనేది సహజంగానే ఏర్పడుతుంది. తెలుగు రాజకీయాలను 1994 నుంచి గమనిస్తే ఇదే జరుగుతూ వస్తుంది. 1994 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి 2 సార్లు వరుసగా గెలిచి బీఆర్ఎస్ 2023 వరకు 9.5 సంవత్సరాల అధికారంలో ఉంది. కాబట్టి ఏకదాటిగా 2 పర్యాయాలు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సారి గెలవడం కాస్త కష్టమైన వ్యవహారమే.
ప్రతిపక్ష పార్టీల మీద సానుభూతి కావచ్చు, లేదా ప్రభుత్వం మీద పెరిగిపోయిన వ్యతిరేకత కావచ్చు, లేదా ప్రజలు మార్పు కోరుకుని ఉండొచ్చు. దాంతో వరుసగా మూడోసారి గెలవడం అనేది అంత సులభం అయితే కాదు. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఊహించిన ఫలితం ఈ ఎన్నికల్లో రాలేదు. దానికి తోడు కేసీఆర్ గారు దాదాపుగా పార్టీ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇచ్చారు. జనగం, ఖానాపూర్, బౌద్ధ్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ గాన్పూర్, వేములవాడ, వైరా, కామారెడ్డి, నర్సాపూర్ ఇలా కేవలం 10 చోట్ల మాత్రమే అభ్యర్థులు మార్చారు. ఈ 10 స్థానాలు మినహాయించి మిగిలిన ప్రతి చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చారు. ఉదాహరణకి కొత్తగూడెం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమ వెంకటేశ్వరరావు కుటుంబం మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్ర యొక్క వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఒక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాంతో కొత్తగూడెం నియోజకవర్గంలో వనమ కుటుంబం మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2023లో తిరిగి కొత్తగూడెం నియోజకవర్గంలో అదే వనమ వెంకటేశ్వరరావుకి టికెట్ ఇచ్చింది. దాంతో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో కూడా తిరిగి వారికే టికెట్లు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీ అతి విశ్వాసానికి ఉదాహరణ. ఇక గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 120 స్థానాలకు గాను 88 స్థానాల్లో గెలిచి 14 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మొత్తం 102 మంది సభ్యుల బలంతో 2023 ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఈసారి మాత్రం 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అభ్యర్థులు మార్చిన చోట జనగాం, బౌద్ధ్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ గాన్పూర్ ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఇవన్నీ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణాలైతే బీఆర్ఎస్ రాజకీయంగా వ్యవహరించిన మరో విధానం మొత్తం పార్టీ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం. 2014లో బీఆర్ఎస్ కేవలం 63 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 3 అసెంబ్లీ సీట్లు ఎక్కువ మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టింది. 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మొత్తం తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేటర్లనే టీఆర్ఎస్లో విలీనం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 5, సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 3 ఇలా రాష్ట్రం విడిపోయిన వెంటనే కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి అనే కారణంతో ఇతర పార్టీల్లోని 23 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఫిరాయింపులను మొదలుపెట్టింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా 3 ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉండటం, దాంతోపాటు తెలంగాణ సెంటిమెంట్తో ఆంధ్ర పార్టీలో ఉనికి తెలంగాణలో అవసరం లేదు అనే కారణాలను చూపించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రజలు కూడా కొంతవరకు ఈ పార్టీ ఫిరాయింపులను అంగీకరించారు. ఇక 2019 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చాయి. అంటే ఒక రకంగా 2019లో బీఆర్ఎస్ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ కొట్టింది. ఎవరూ ప్రభుత్వాన్ని కదిలించలేని స్థాయిలో సీట్లు వచ్చినా కూడా మళ్ళీ 2 టీడీపీ ఎమ్మెల్యేలను, మరో 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను, 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇలా 2019 తర్వాత 19 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా ఏకంగా ఆయా పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని పార్టీ ఫిరాయింపులు కావు, శాసనసభ పక్షం విలీనమని కొత్త అర్థాలు చెప్పారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపుల మీద ప్రశ్నిస్తే ఏకంగా కేసీఆర్ గారే మాది పక్కా రాజకీయ పార్టీ, వచ్చే వారిని కాదనలేమని ఫిరాయింపుల్ని అడ్డంగా వెనకేసుకొచ్చారు. 2014లో అవసరం ఉందని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ 2019లో మాత్రం అవసరం లేకున్నా కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏకంగా 42 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీల బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు, ఎంపీల సంఖ్యను కూడా కలుపుకుంటే మొత్తం పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల సంఖ్య 67. కాబట్టి పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ ఏ స్థాయిలో ప్రోత్సహించిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి పరోక్షంగా పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు అయ్యుండొచ్చు, కానీ ఫిరాయింపులకున్న హద్దులు చెరిపివేసి విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులు కొనసాగించింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. అయితే 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎదురైంది ఘోర పరాభవమేమీ కాదు. బీఆర్ఎస్ పార్టీకి లభించిన 39 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని శాసించే స్థాయిలోనే ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే
కేసీఆర్ గారు పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన సమయంలో ఆయన కింద పడి తొంటి ఎముక గాయం కావడంతో కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు పార్టీ వ్యవహారాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇక కాస్త ప్రజల్లోకి వచ్చి పార్టీ పనులు చక్కబెట్టే లోపే 2024 మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ. సొంత కుమార్తె అవినీతి కేసులో అరెస్ట్ కావడం, అదీ కాక అధికారంలో ఉన్నన్ని నాళ్ళు తెలంగాణ ఆడపడుచుల ప్రతినిధిగా కవిత అని గత ప్రభుత్వం ప్రచారం కల్పించింది. అలాంటి కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ కావడం నైతికంగా కూడా పార్టీకి ప్రతికూలంగా మారింది. అయితే కవిత అరెస్టు వెనక రాజకీయ కక్ష ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో అవలంబించిన విధానాలే అందుకు కారణం అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అయితే సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు కవిత అరెస్టు కావడం ఆ పార్టీకి సింపతి తీసుకొస్తుందని భావించినా కూడా బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టు గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేని సంకట స్థితిలోకి వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీలో ఓటమి తర్వాత వ్యక్తిగత రాజకీయ కారణాలు ఆ పార్టీ నాయకులనే భవిష్యత్ గురించి ఆలోచించేలా చేశాయి. దాంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడం, గొర్రెల పంపిణీల అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఇలా ఒక్కొక్కటిగా విచారణ కమిటీలు విచారణ ప్రారంభించడంతో బీఆర్ఎస్ పార్టీ మరింత ఆత్మరక్షణలో పడింది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గతంలో గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకునే ప్రయత్నం చేసిన ఆ పార్టీకి ఏకంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2 ప్రధాన జాతీయ పార్టీల మధ్య పోరులో బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని వెతకటం మొదలుపెట్టారు. దాంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన పార్టీ ఫిరాయింపుల పర్వంలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 6 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, ఇలా పార్టీ నుంచి ఒక్కొక్కరిగా నాయకులు చేజారుతుండడం బీఆర్ఎస్ పార్టీగా మరింత ఇబ్బందిగా మారింది. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో గట్టిగా గొంతెత్తి ప్రశ్నించే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు ఏ సాంప్రదాయానికి తెరతీశారో ఇప్పుడు అదే సాంప్రదాయం ఉచ్చులో బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా చిక్కుకుంది. అయినా కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫిరాయింపు చర్యలని ఎండగట్టే ప్రయత్నం చేసిన వెంటనే జర్నలిస్టులు వారిని గతం గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు గతంలో మీరు చేసిందే కదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మేము ఎవరిని చేర్చుకోలేదు, ఏకంగా ఆయా పార్టీల శాసనసభ పక్షాలు విలీనం అయ్యాయి అని సమాధానం చెప్పారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా మేము అదే చేస్తున్నాం, బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మరింత షాక్ ఇచ్చారు. దాంతో బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం చేసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆగిలా లేదు. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన, ఫిరాయింపు ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించినా కూడా గతంలో వారు చేసిన ఫిరాయింపులను గుర్తు చేసుకుంటున్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న అన్యాయం ఒక అన్యాయంలా అనిపించడం లేదు. దాంతో ఫిరాయింపుల్ని ప్రశ్నించే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేకపోయినా కూడా ప్రజల్లో కనీసం ఆ పార్టీకి సానుభూతి కరువైంది. అయితే గతంలో జాతీయ రాజకీయాలు అని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయాలు తెరిచిన బీఆర్ఎస్ పార్టీ సొంత రాష్ట్రంలోనే పట్టుకోల్పోవడంతో మళ్లీ పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఎదురైంది. దాంతో జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్గా మార్చిన పార్టీ పేరుని తిరిగి టీఆర్ఎస్గా మార్చే ఆలోచన కూడా ఆ పార్టీ చేస్తుంది. అయితే పార్టీ ఫిరాయింపుల కన్నా పెద్ద విషయం ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని చూసుకున్న నాయకులు నేడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నుంచి వెళ్లి అధికార పార్టీలో చేరడం. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆయనను రాజ్యసభ ఎంపీని చేయడంతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవిని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. 2019 నుంచి 2023 వరకు స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి స్టేషన్ గాన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే కడియం శ్రీహరికి గతంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆయన 2019లో ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి ప్రోత్సహించారు. ఇలాంటి సీనియర్ నాయకులు పార్టీలో కేసీఆర్ గారి సన్నిహితులుగా పేరు పొందిన వారు పార్టీ మారడం ఆ పార్టీకి మరింత అవమానకరం. ఇప్పటికే ఆ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కరువైంది. మరోవైపు అసెంబ్లీలో శాసనసభ పక్షం కూడా కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. శాసనసభ పక్షాన్ని విలీనం చేయాలి అంటే ఇంకో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. అదే జరిగితే కేసీఆర్ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది. శాసన మండలిలో బీఆర్ఎస్కి ఇప్పటికీ మెజారిటీ ఉంది. అయితే అనూహ్యమైన ఓటమి, తొంటి ఎముక గాయం, సొంత కూతురు అరెస్ట్ కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఆ పార్టీ
కనీసంగా ఖాతా తెరవకపోవడం, నమ్ముకున్న నాయకులు పార్టీ వీడి వెళ్లడం, ఇవన్నీ కేసీఆర్ గారిని కాస్త మానసికంగా కృంగదీశాయని చెప్పాలి. జూలై 23 జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో కేసీఆర్ గారు స్వయంగా సొంత కూతురు అరెస్ట్ అయితే ఎవరికి మాత్రం బాధ ఉండదు అని వ్యాఖ్యానించిన దాన్ని బట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు గతంలో ఉన్నంత యాక్టివ్గా ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినా ఆ తర్వాత మళ్ళీ పెద్దగా కనిపించలేదు. అడపాదడప ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుపుతున్నా కూడా పెద్దగా ఆయన రాజకీయాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఎక్కడా బహిరంగంగా మాట్లాడింది లేదు. జూలై 24, 2024 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారు కాస్త వెనకబడ్డారని చెప్పాలి. అయితే రాజకీయాల్లో కేసీఆర్ గారు యాక్టివ్గా లేకపోవచ్చు, కానీ పార్టీలో కీలకమైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు డైరెక్ట్గా శాసనసభకు ఇప్పటి వరకు అంటే జూలై 24 వరకు రాకపోవచ్చు, ఏ రాజకీయ కార్యక్రమాలు పాల్గొనకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి రాజకీయ ఆలోచనలనే వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరూ పనిచేస్తూనే ఉన్నారు. అందుకే బయట కానీ శాసనసభలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అధికార కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు వీరు తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే జూలై 25న జరిగే బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ గారు హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి సభలో కేసీఆర్ గారు పాల్గొనొచ్చు. అయితే గతంలో లాగా కేసీఆర్ గారు తన మాటకారితనంతో, రాజకీయ చతురతతో మరోసారి అధికార పార్టీని ఇరుకుని పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు చేస్తున్న విమర్శలనే కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో ఎదుర్కోలేక ఆత్మరక్షణతో వ్యవహరిస్తుంది. అలాంటిది ఇక కేసీఆర్ గారు కూడా గతంలో లాగా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే కేసీఆర్ గారి వయసు ఇప్పటికే 70 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికే ఆయన వయసు 75కు చేరుకుంటుంది. కాబట్టి వయసు రీత్యా ఆయన వచ్చే 5 ఏళ్ల పాటు ఎంతవరకు యాక్టివ్ పాలిటిక్స్ చేయగలరు అనేది వేచి చూడాలి. అయితే తెలంగాణలో బీజేపీ బలపడాలి అని బీజేపీ కూడా బలంగా భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు దక్కాయి. కాబట్టి ఇప్పటికే బీజేపీ తెలంగాణలో దృష్టి పెట్టింది. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల కల్లా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎన్నికలకు దాదాపు 4 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో బీజేపీ తెలంగాణలో నెంబర్ 2గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నెంబర్ 2 కావాలి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ కున్న స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయాలి. కాబట్టి 2 జాతీయ పార్టీల రాజకీయ వ్యూహాలకు రాష్ట్రంలో మొదటిగా బలయ్యేది బీఆర్ఎస్ మాత్రమే. మరోవైపు బీఆర్ఎస్ని పూర్తిగా లేకుండా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఎంతవరకు కలుపుకుంటుందో చూడాలి. అయితే బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విచ్చలవిడి చేరికలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయబోతున్నాయి. ముందుగా చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కన్నా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలే కారణం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు చిన్న చితక అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అధికారానికి అలవాటు పడి గత ప్రభుత్వంలో ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన ఆ నాయకులే మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా పార్టీ మారి ప్రజల మీద అజమాయిషి ప్రదర్శిస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే గత ప్రభుత్వ ఓటమికి ఎవరైతే కారణమో వారంతా మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి గతంలో లాగానే ప్రవర్తిస్తున్నారు. దాంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న అనేక మంది కార్యకర్తల కృషికి గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను సరిగ్గా అందిపుచ్చుకొని ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ సరైన భరోసా కల్పించి వారిని కాపాడుకుంటూ ప్రజా సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్నికల హామీల అమలు మీద ప్రభుత్వాలను నిలదీస్తూ గతంలో లాగా పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ గాడిలో పడినట్టే. కానీ 2028 ఎన్నికలకు సమయం మరో 4 సంవత్సరాలకు పైగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకుంటూ రాజకీయ క్రీడలో రాణిస్తుందా అనేదే అసలైన సందేహం. అయితే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి మరింత స్పష్టత రావాలి అంటే కొన్ని నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా చెప్పండి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా తయారవుతుందా లేక ఇంకా చతికిలబడుతుందా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.